నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. నేను చందు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అసెంబ్లీలో ఓట్ ఆన్ బడ్జెట్ను ప్రవేశపెడుతోంది. ఇక ఈ అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ గైర్హాజరయ్యారు, అంటే అటెండ్ కాలేదు. దానికి కారణం ఏమై ఉంటుందని రకరకాల వార్తలు అయితే ప్రస్తుతం చక్కలు కొడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది, ఆ తర్వాత గవర్నర్ మాట్లాడిన తర్వాత రోజు గవర్నర్కి సంబంధించి కూడా కృతజ్ఞతలు తెలిపేటువంటి ఒక తీర్మానం సంథింగ్ ఉంటుంది. అయితే దానికి సంబంధించి కూడా ఈ 2 రోజులు కూడా కేసీఆర్ అక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది ఒక వార్త. అయితే మరీ ముఖ్యంగా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టి సమస్యలపై గళమెత్తుతారని కూడా అందరూ ఎదురు చూశారు. ఇక్కడ ఆ సమావేశాలకు సంబంధించి కూడా ఒక రకంగా రక్తి కట్టిస్తుందని కూడా అందరూ ఎదురు చూశారు. ఏదేమైనప్పటికీ కూడా అందరి ఆశలు అడియాసలు అయ్యాయి. కేసీఆర్ ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా గైర్హాజరయ్యారు. మరోవైపు ఆయనకు ఆల్రెడీ తుంటి ఎముక సంబంధించి కూడా ఒక శస్త్రచికిత్స జరిగింది. ఆ చికిత్సకి సంబంధించి కూడా ఆయనకి ఇంకా విశ్రాంతి కావాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఆయన రెస్ట్లో ఉన్నారు. దానివల్లే ఆయన ఏదైతే ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారో దానికి సంబంధించి మొదటి రోజున ఆయన అటెండ్ అవ్వలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక పక్కనే చికిత్సకి సంబంధించి రెస్ట్ తీసుకుంటున్నారనే ఒక సమాచారం. మరోవైపు గవర్నర్ ఈరోజు తొలి రోజు ప్రసంగం తర్వాత తీర్మానం దీనికి సంబంధించి ఆయన హాజరు కాలేదని మరోవైపు వినిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒకటి డిస్కస్ చేసుకోవాలి. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్, ఆమెకి మరియు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే కేసీఆర్కి, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రాజీనామాని సమర్పించేటప్పుడు కూడా ఆయన ఒక లేఖ ద్వారా పంపించడం ఇదంతా కూడా జరిగింది. మొదటి నుంచి కూడా తమిళిసై సౌందరరాజన్ వర్సెస్ కేసీఆర్ కానీ తెలంగాణలో రాజకీయాలు జరిగాయి. గవర్నర్ హోదాలో ఆమె, మాజీ సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అలా జరుగుతూ వచ్చింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉందా, దానివల్లనే ఇవాళ అటెండ్ కాలేదా అనేది మరోవైపు జరుగుతున్నటువంటి ఇది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న మొదటి ఓట్ ఆన్ బడ్జెట్కి సంబంధించి కూడా ప్రసంగానికి సంబంధించి ఆయన హాజరు కాలేదు. అయితే ఇవి ముఖ్యంగా వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అంటే ఈ నెల 17వ తారీఖు వరకు కూడా ఈ బడ్జెట్కి సంబంధించిన సమావేశాలు జరుగుతాయి. దానిలో ప్రశ్నోత్తరాలు పర్వం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి ఆ సమస్యలకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ దానికి సంబంధించిన అవకతవకలపై ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారనేది మరికొంతమంది కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నటువంటి వాదన. ఏదేమైనప్పటికీ కూడా మరోవైపు ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఆయన కొన్ని సెంటిమెంట్లను కూడా ఫాలో అవుతారు కేసీఆర్. ముఖ్యంగా కొన్ని డేట్లు అవన్నీ కూడా చూసుకుని ఏదైనా సరే ప్రతిపక్ష హోదాలో వస్తున్నప్పటికీ కూడా అసెంబ్లీకి అమావాస్య ముందు ఎందుకు రావడం అనేది ఆయన మైండ్లో ఉంది. అలాంటి తిథులు ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి గతంలో కూడా మనం ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాం. అలాంటి డేట్లు అవన్నీ కూడా చూసి కేసీఆర్ ముందడుగు వేస్తారనేది ఒక రకంగా ఉంది. ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నల మధ్యలో మరోవైపు ముఖ్యంగా ఏదైతే గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అనేది ఒక అంశంగా ఉంది. తర్వాత ఆయన విశ్రాంతి తీసుకోవాలనేది ఒక అంశంగా చెప్తున్నారు. తర్వాత ప్రశ్నోత్తరాల పర్వంగా ఆయన కొన్ని సమాధానాలు చెప్పలేక గైర్హాజరయ్యారనేది మరోవైపు వినిపిస్తుంది. మరోవైపు త్వరలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ కూడా నిర్వహించబోతున్నారు. అది ఈ నెల 13వ తారీఖులో తెలంగాణలో ఒక ప్లేస్లో నిర్వహించబోతున్నారనేది మనకు తెలుస్తుంది. ఆ సభకి కూడా ఆయన హాజరు కావాల్సి ఉంది. మరి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో 17వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాల్లో 13వ తారీఖు ఆయన బహిరంగ సభకి ఎలా హాజరవుతారంటూ కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ సభ ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ రానట్టేనా? సో ఏదేమైనప్పటికీ కూడా రకరకాల ప్రశ్నోత్తరాల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హాజరు కాకపోవడం అనేది రకరకాల ప్రశ్నోత్తరాలకు తావిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మరి రాను రోజుల్లో ఎలాంటి ప్రశ్నోత్తరాల మధ్య కేసీఆర్ సమాధానం చెప్పబోతున్నారు, ఏం జరగబోతుంది తెలంగాణలో అనేది వేచి చూడాలి.